గైస్ అంతా ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో, ఈ వీడియోలో వచ్చేసరికి నేను మదర్స్ డే రోజు అమ్మ వాళ్ళకి చిన్న సెలబ్రేషన్ అయితే కేక్ కటింగ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ డెకరేట్ చేస్తున్నాను. సో, నేను ఒక్కదాన్నే డెకరేట్ చేశాను. సో, చాలా కష్టమైపోయింది. నాకు దగ్గర దగ్గర 45 మినిట్స్ పట్టిందనమాట. అంటే లైక్ అవి పెట్టడం, ఊడిపోవడం అనేది చాలా టైం తీసుకుంది నాకు. ఇలాగే నిన్న కూడా నా ఫ్రెండ్ బ్రైడ్ టు బీ కూడా చేశాను ఇక్కడే. అప్పుడు కూడా ఇంతే పట్టింది. బట్ అప్పుడు కొంచెం పిల్లలు హెల్ప్ చేశారు. బట్ దీంట్లో అయితే పిల్లలు కూడా ఎవరు హెల్ప్ చేయలేదన్నమాట. లేగరనమాట బేసిక్గా ఎవరు. సో నేను ఒక్కదాన్నే మొత్తం చేశాను. సో అయినా అమ్మ వాళ్ళ కోసం కాబట్టి అంత కష్టమేం అనిపించలేదు. సో ఇలా సింపుల్గా డెకరేషన్ అయితే చేశానమాట. దాని తర్వాత అమ్మ వాళ్ళు వచ్చారు. వాళ్ళ రియాక్షను, వాళ్ళ వర్డ్స్ని క్యాప్చర్ చేశాను. బట్ మేము సాంగ్ అయితే ఒకటి ప్లే చేసామన్నమాట, అమ్మ సాంగు. సో దానికి కాపీరైట్ ఏమన్నా వస్తుందేమో అని చెప్పేసి నేనైతే అది మ్యూట్ చేశాను. దాని తర్వాత ఇద్దరిని కూర్చోపెట్టేసి చక్కగా ఫస్ట్ అయితే ఫొటోస్ అయితే తీసామన్నమాట ఇద్దరి కోసం. సో ఫొటోస్ అవన్నీ తీసేసిన తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేయించాను. సో మా పప్పి అయితే ముందు ఎక్కి కూర్చుందనమాట. అదైతే ఫంక్షన్ ఎండ్ అయ్యే వరకు, ఐ మీన్ పార్టీ ఆ సెలబ్రేషన్ ఏదైతే ఉందో అది ఎండ్ అయ్యే వరకు కూడా అక్కడే కూర్చుంది. దట్టు మా నాన్నమ్మకి అమ్మకి అదంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా గిఫ్ట్ విషయానికి వస్తే రీసెంట్గానే అమ్మకి ఒక చిన్న మొబైల్ తీసుకున్నాను అనమాట. మదర్స్ డే రోజు ఇవ్వాల్సింది, బట్ నాకు అప్పుడే తీసుకోవాలనిపించి తీసుకున్నాను. సో అప్పటికప్పుడు అనుకొని సో ఫోన్ ఇచ్చిన తర్వాత మా అమ్మ చాలా కొంచెం చేంజ్ అయింది అనిపించింది నాకైతే. సో అది ఎప్పుడు స్టార్టింగ్లోనే ఇస్తే బాగుండు అనిపించింది. చేంజ్ అంటే ఏం లేదు, చాలా పని ఓవర్ స్ట్రెస్డ్గా ఉండడం వల్ల అమ్మకి ఖాళీ టైంలో కూడా ఏం చేయాలో తోచదు. టీవీ ఎంతసేపు అని చూస్తాం, అదే ఫోన్ ఉంటే దాంట్లో వచ్చే రీల్స్ ఇవన్నీ చూస్తూ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాబట్టి అదైతే గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశాను. ఇంకా నాన్నమ్మకైతే చిన్న ముక్కు పుట్టుకైతే ఇచ్చాను. సో ఆ క్లిప్ లాస్ట్ అండి. అండ్ ఫొటోస్ అయితే అక్క వీళ్ళంతా దిగేశారు. సో నేను కూడా లాస్ట్లో చిన్న ఫోటోషూట్ అయితే అమ్మ వాళ్ళతో చేయించాను అనమాట. సో ఇదనమాట ఈ మినీ వ్లాగ్. మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి.